ఓసారి వీరిద్దరు విదేశాల్లో ప్రోగ్రాం చేయడానికి వెళ్ళినప్పుడు హోటల్లో ఇద్దరికి పక్కపక్క రూమ్లే ఇచ్చారు. కచేరీ అయిపోయాక రాత్రి 11:30 గంటలకు ఇద్దరు హోటల్కి వచ్చి తమ తమ రూముల్లోకి వెళ్ళిపోయారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దంపతులు ఆ సమయంలో రూమ్లో వంట చేసుకొని తినబోయే ముందు పక్క రూములో ఉన్న జేసుదాస్ గారికి భోజనం వచ్చినట్లేదే అని అనుమానం వచ్చి ప్లేట్లో భోజనం తీసుకొని జేసుదాసు గారి రూమ్ తలుపు కొట్టారు బాలు. తలుపు తీసిన జేసుదాసు, ఇదేంటి బాలు, అర్ధరాత్రి వచ్చావు అని అన్నారు. మీరు భోంచేశారా అని బాలు గారు అడిగితే, మేనేజరు భోజనం పంపించడం మర్చిపోయినట్టున్నాడు, మంచినీళ్లు తాగి పడుకున్నా అన్నారు జేసుదాస్. అందుకే భోజనం తీసుకొచ్చానని బాలు జేసుదాస్కు భోజనం పెట్టారు. భోజనం చేస్తూ, చిన్నప్పుడు పేదరికం అనుభవించాను, ఆకలి విలువ తెలిసిన వాణ్ణి, మళ్ళీ ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నారట జేసుదాస్. ఆయనను చూసిన ఎస్పి బాలు చలించిపోయారట.